వందనములు. డాక్టర్ ప్రవీణ్ పగడాల గారి స్మారక వార్షిక నిమిత్తం స్తుతి కవాతు అనే కార్యక్రమాన్ని విశాఖపట్నం పెద్దలు, నాయకులు, సమాజ కార్యకర్తలు, పాస్టర్ గారులు, విశ్వాసులు, ఆయా ప్రాంతాల పాస్టర్స్ ఫెలోషిప్ వారితో కలిసి క్రిస్టియన్ మానిటీ కౌన్సిల్ వారు ఈ స్తుతి కవాతు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి సంతోషిస్తున్నాం. క్రైస్తవ మైనార్టీలపై జరుగుతున్న పలు రకాల దాడులపై నిత్యము పోరాడే అపాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ పగడాల గారి అనుమానాస్పద హత్యా మరణం ప్రపంచ క్రైస్తవ సమాజానికి తీరని లోటు. అనంతరం ఆయన మరణం మత రాజకీయ నాయకులు, మతోన్మాదులు సాధించిన ఒక మైలురాలుగా చిత్రీకరించుకుంటూ ఇకపై క్రైస్తవ మైనార్టీల ప్రాణాలకు భద్రత లేదనే సంకేతాన్ని స్పష్టంగా చాటుతున్నారు. అక్కడ తాకుండా హంతకులు ఎవరైనా, కారణాలు ఏవైనా ప్రభుత్వాన్ని కాపాడుట కోసమో మతోన్మాదులకు సహకారం కోసమో తెలియదు, కానీ ప్రవీణ్ పగడాల గారి వ్యక్తిగత జీవితం ఒక త్రాగుబోతుగా, ఎన్నో అనైతిక లక్షణాలు ఉన్నవాడిగా చిత్రీకరిస్తూ ఎక్కడితో ఆగకపోతే అవన్నీ బయట పెడతామని ప్రభుత్వమే నేరుగా బ్లాక్మెయిల్ చేసి ఆ కుటుంబాన్ని, పాస్టర్లను, క్రైస్తవ మైనార్టీలను అవమానపరచడం, గొంతు నొక్కే కార్యక్రమం చేస్తుంది. ఇలా ఉండగా క్రైస్తవ మైనార్టీలు ఓట్ల సహకారంతో గెలిచి చట్టసభల్లో, ప్రభుత్వాల్లో, రాజకీయ పార్టీల్లో హుందాగా ఉన్నవారిలో కొంతమంది త్రాగుబోతులుగా, మానసిక రోగులుగా, ఆర్థిక నేరగాళ్లుగా, హత్యలు, అత్యాచారాలు, సంఘ విద్రోహ శక్తుల వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు మరలా మన క్రైస్తవ మైనార్టీల ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, ప్రార్థనా మందిరాలకు, ప్రాణాలకు మత రాజకీయాలతో టార్గెట్ చేస్తున్నప్పుడు మనం భారతదేశ రాజ్యాంగ ప్రాథమిక హక్కులతో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఒక బహిరంగ నిరసన ర్యాలీలు చేయడం దేశ క్రైస్తవ పౌరుల బాధ్యత. మరలా చెప్తున్నాను, భారతదేశ రాజ్యాంగ ప్రాథమిక హక్కులతో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా బహిరంగ నిరసనలు, ర్యాలీలు చేయడం దేశ క్రైస్తవ పౌరుల బాధ్యత. చాలామంది నిరసనలు ఆధ్యాత్మికకి లేదా చట్టానికి వ్యతిరేకమని భావనలు ఉంటారు. ఉదాహరణకు అప్పటి ప్రభుత్వ హోదాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తదితరులు దేశ ప్రధాని హోదాలో ఉన్న నరేంద్ర మోడీ గారిని ఆనాడు గోబ్యాక్ మోడీ, పాచిపోయిన లడ్డూలు, చెంబుడు మట్టి వంటి ప్రసంగాలు, పోస్టర్లు, నిరసనలు, ధర్నాలు ఢిల్లీ నుండి గల్లీ వరకు చేయడానికి ఈ ప్రాథమిక హక్కులే సౌకర్యం కల్పించాయి. కనుక భయం, సంశయం లేకుండా నైతిక బాధ్యతగా క్రైస్తవ మైనార్టీల మీద జరుగుతున్న దాడులను ఉద్దేశంగా హత్సాక్షి డాక్టర్ ప్రవీణ్ పగడాల గారి స్మారక వార్షికం పురస్కరించుకొని క్రైస్తవ మైనార్టీలపై జరుగుతున్న మత రాజకీయాలు, మత హత్యల విషయమై విశాఖ క్రైస్తవులందరూ కలిసి మార్చి 24, 2026 మంగళవారం వాల్తేరు సెమిటరీ దగ్గర 3 గంటలు, సుమారు 3 గంటలు, 3 గంటలన్నరకు అసెంబ్లీ, జగదాంబ బెర్ల్గండు 6:30 గంటల వరకు మనం స్తుతి కవాతు చేద్దాం, కదలి రండి. క్రిస్టియన్ మానిటీ కౌన్సిల్ టీం దయచేసి జ్ఞాపకం చేసుకోండి, అందరూ చేరుకోవాలి. ఇది సమాజ కార్యక్రమము, వ్యక్తిగత లేదా ఒక సంఘానికి, ఒక డినామినేషన్ చెందింది కాదు. కనుక వ్యక్తిగతంగా గౌరవిస్తూ ప్రతి ఒక్కరిని ఆహ్వానించే అవకాశం ఉండదు. ఇది మీ సమాజ బాధ్యత బట్టి మీరు ముందుకు రావలసిన అవకాశం. ఇది పెద్ద మనసుతో మీరే ముందుకు రావాలి. అంతేకాకుండా మేము ఏర్పాట్లు కొన్ని చేయగలుగుతున్నాం. అక్కడికి చేరినప్పుడు పెద్దలందరికీ స్టార్టింగ్ పాయింట్లోనే అందరికీ కొన్ని మాటలతో బలపరిచి ప్రార్థన చేసి
అక్కడ నుండి యూత్ అకాస్టిక్ ఇన్స్ట్రుమెంట్స్తో అంటే గిటార్ లాంటివి, డోలకు, ఖంజర్స్ ఇట్లాంటి వాద్యాలన్నీ పట్టుకొని యూతే, కేవలం యూతే, ప్రొఫెషనల్ సింగర్స్ రావచ్చు, అలాగే ప్రతి యూత్ కూడా వచ్చి ఈ ఈ స్తుతి కవాత్ అంతా మన యూత్లే పాటలు పాడుతూ స్తుతి కవాతుకి వెళ్తాం. అక్కడ నినాదాలు కానీ, డౌన్ అని కానీ ఏవి ఆ ర్యాలీలో కవాతులో ఉండవు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ప్రారంభంలోనే ప్రసంగాలు, పాటలు ఉంటాయి. రన్నింగ్ అంతా, మనం చేసే ర్యాలీ అంతా స్తుతి కవాత్. మన ప్రతి యూత్ వైట్ డ్రెస్సులు, వచ్చి వాళ్ళందరూ వైట్ డ్రెస్సులు వేసుకొని సిలువలు భుజాల మీద పెట్టుకొని ఆ యొక్క ర్యాలీలో పాల్గొని తప్పకుండా సమయానికి రావాలని ఆశపడుతున్నాం. ఆ జగదాంబ బర్రెల్ గ్రౌండ్ దగ్గర అక్కడ ఒక చిన్న ప్రసంగము, అక్కడ ప్రెస్ మీటు, అనంతరం రిఫ్రెష్మెంట్తో కార్యక్రమం ముగుస్తుంది. కనుక ఎవరికైనా ఎటువంటి సాయం చేయాలన్నా, మీరు ఎటువంటి విధంగా సహకరించాలన్నా మమ్మల్ని సంప్రదించండి. మా టీంలో ఎవరినైనా సంప్రదించవచ్చు. ఇది ఏ డినామినేషన్ కానీ, ఏ ఫెలోషిప్కి కానీ సంబంధించి కాదు. క్రైస్తవ హక్కులు, ఆస్తులు కొరకు పోరాటం చేస్తున్న మన క్రైస్తవులు, ప్రతి పాస్టర్ గారు, సంఘాలు, ఫెలోషిప్ల తరపున పోరాటం చేస్తున్న క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ని గుర్తించుకోవాలని ఈ చిన్న మాటలు తెలియజేస్తున్నాను. జేమ్స్ వికే కుంపట్ల.